తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నామవరంలో అక్కమ్మ తల్లి కొండ మీదికి పులి వెళ్లిందని, తిరిగి ఇదే దారిలో కిందకి రాలేదని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండ మీద పులి లేదు, వేరే దారిలో కిందకు దిగి ఉండొచ్చు. చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండమని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులిని పట్టుకోవడం స్థానికులు కొంచెం సపోర్ట్ చేయాలని అధికారులు కోరారు. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసం అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది. తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరడం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి, ఇది ట్రాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంటుందండి. ఇది మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ 90% ఈ జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తామని వెళ్తున్నాము. అంటే అక్కడ బయలుదేరిన టీము ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు. అవును, థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ని బట్టి మనకి అది మూవ్మెంట్ తెలుస్తుంది. నైట్ పూట ఎక్కువ అది మూవ్మెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూవ్మెంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది అని. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10-30 అలా కొంచెం బాగా చిక్కడబడిన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్ టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకి వెళ్తుంది అనమాట. పగలు ఇప్పుడు పడుకుని ఉంటాయి. చూస్తామండి, అదే పరిస్థితులను బట్టి జనరల్గా మనకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతా అది ఎలా చేయాలో చూస్తాను. నేను ఇచ్చానండి, నేను అనుమతులు ఇచ్చే వచ్చాను, అందుకని చూద్దామని వచ్చాను అనమాట.